హలో ఫుడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లీలా ఫుడ్డీస్ హంట్. ఈరోజు ఎమ్మి చికెన్ ఫ్రై అండి. కొంచెం కూడా వాటర్ అనేది యాడ్ చేయకుండా టేస్టీగా చికెన్ కర్రీ అనేది చేసేసుకున్నాము. ఇది చాలా చాలా బాగుంటుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనకు కావాల్సినవి కొబ్బరి, ధనియాలు, అలాగే చెక్క, లవంగాలు, 2 యాలక మొగ్గలు కావాలండి. అలాగే ఒక గడ్డ వెల్లుల్లి అయితే ఒలిచి పెట్టేసుకోవాలి. దీన్నైతే మనము ఫస్ట్ ఒక కడాయిలో వేయించుకోవాలి. పచ్చివాసన పోయేదాకా వేయించేసుకొని మనము ఈవెన్గా అయితే ట్రై చేసేయచ్చు. ఈ రెసిపీ చాలా సింపుల్ అండి, అండ్ అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని అయితే పౌడర్ చేసి పెట్టుకోవాలి. మనము ఇదే కడాయిలోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకొని 3 దాకా ఆనియన్స్ అయితే కట్ చేసేసుకోవాలి. మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు. నేనైతే వీటిని పొడుగ్గా కట్ చేసుకున్నాను. మీకు ఒకవేళ చిన్నగా కావాలనుకుంటే చిన్నగా కూడా కట్ చేసేసుకోవచ్చు. సో ఇది ఒక 20% మగ్గిన తర్వాత మనము దీంట్లోకి కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు అయితే యాడ్ చేసేసుకొని మగ్గించుకోవాలి. చాలా ఈజీ రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా రుచికరంగా ఉంటుంది. ఇది దోరగా మనకు ఆనియన్ అంతా బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలండి. చూస్తున్నారు కదా, మనకి ఆల్మోస్ట్ ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. దీంట్లోకి మనము కడిగి పెట్టుకున్నటువంటి 1/2 కిలో చికెన్ అయితే వేసేసుకున్నామండి. ఇక్కడ నేను క్వాంటిటీతో చెప్తున్నాను. మీరు ఒకవేళ కిలో చికెన్ చేస్తున్నారు అంటే ఒక 2 ఆనియన్స్ ఎక్స్ట్రా తీసుకోండి. ఆనియన్స్ ఎంత ఎక్కువ పడితే ఈ ఫ్రై అనేది అంత బాగా వస్తుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ 1/2 కిలోకి 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఇది మనకు ఒక 10% అయితే మగ్గిపోయింది. ఇంకొక 2 మినిట్స్ దాన్ని మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఈలోపు మనము వేయించి పెట్టుకున్న దినుసులన్నీ పౌడర్ చేసి పెట్టుకున్నాము. చూడండి, ఆల్మోస్ట్ మనకి ఒక 40% అయితే ముక్క అయితే మగ్గిపోయిందనమాట. మనకి ఎప్పుడైతే ముక్క మగ్గిందని తెలుస్తుందంటే ఆయిల్ ఎప్పుడైతే పైకి తేలుతుందో అప్పుడు ముక్క మగ్గినట్టు అర్థం అనమాట. దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత కొంచెం సేపు కలిపి పక్కన పెట్టేసుకోవాలండి. ఇక్కడ నుంచి మీరు చిన్న మంట మీద అయితే ఈ ఫ్రైని అయితే రెడీ చేసేసుకోండి. ఇది మగ్గిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసేసుకోండి. మీ స్పైసీకి తగినట్టు కారం అయితే వేసేసుకోండి. కొంచెం ఎక్కువ తినే వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఒక 1/2 స్పూన్ ఎక్కువ వేసుకున్నా కూడా సరిపోతుంది. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వేడిగా అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. మనం ఇందాక ధనియాలు, కొబ్బరి ఇవన్నీ పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడిని అయితే వేసేసుకోవాలి. వేసుకొని దీన్ని ఒక 2 మినిట్స్ కలుపుతూ వేయించుకోవాలి. కలుపుతూ వేయించుకొని మనము దీన్ని సర్వ్ చేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా వస్తుంది. మనకు ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత దీన్ని మనము కొత్తిమీర గార్లిక్తో అయితే గార్లిక్ చేసేసుకొని సర్వ్ చేసేసుకున్నామంటే మనకు టేస్టీగా చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇది చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. తప్పకుండా ఈ రెసిపీ అయితే మీరు ట్రై చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా మీకైతే అందుతాయి. చూడండి, కలర్ఫుల్గా మనకి ఎంత బాగా అయితే ఉందో. ఇది అన్నంలోకి కలుపుకొని తింటూ ఉంటే ఆ ఫ్లేవర్ అనేది మనకు ధనియాలు అవన్నీ బాగా తగులుతూ ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.